మనం అంతా ఎంత రెడీ చేసే A to Z ఎంత రెడీ చెయ్యి A to Z, ఇది పచ్చిగా ఉందనుకో తెచ్చినట్టు ఇలా ఇలా ఎండిపోయినట్టు డ్రై అయిపోయింది కదా, అలా లేకుండా ఉంటే ఇటుకి మంచిగా రాదు, కాలదు, కింద బేస్మెంట్ మెత్తగా ఉంటుంది, ఇరిగిపోద్ది. ఇలా స్టాక్ మనకు ఉన్నంత ప్లేస్లో కూడా ఉచ్చుకోవచ్చమాట. రా మెటీరియల్స్ ఎక్కువ పడతాయి. గోదావరి అన్నావు కదా, గోదావరి వాటర్ ఇంకా ఉంటుంది ఇంకా. మొన్న కొంచెం డ్రై అయిపోయింది. ఇటు సైడ్ వస్తుందా గోదావరి? గోదావరి ఇక్కడ కదా 1.5 వస్తుంది, ఇక్కడ నుంచి 2 kilometers కానీ. ఎంత బంగమట్టే? ఇది ఆ లెవెల్కి ఉంటుంది కదా నార్మల్గా. ఈ మట్టి వెనకాల నుంచి తెచ్చుకుంటాం. ఓకే, ట్రాక్టర్స్ ద్వారా కానీ లారీస్ ద్వారా కానీ తెచ్చుకుంటాం. ఇక్కడ గోదావరి నుంచి, గోదావరి ఇసుకే. ఈ పంపులు ఉంటాయి, ఇప్పుడు మనది ఎలాగ ఎవరో ఒకళ్ళు అమ్ముతూ ఉంటారు కదా, అలా మట్టి తెచ్చుకుంటాం. ట్రాక్టర్లు కానీ లారీలు కానీ వస్తాయి బయట నుంచి, అలా అచ్చా తెచ్చుకుని మనం ఎలా పెట్టుకుంటాం మాట. ఇక్కడ ఈ తెచ్చుకుని చదిరించుకుంటాం, మిషన్ పెట్టుకుని చదిరించుకుని ఇలాగ పైకి ఇలా లేపుకుంటూ ఉంటాం కొండలాగా. ఆ మట్టిది మిషన్ వస్తుంది JCB. ఆ JCB వచ్చి ఈ పొడుగులు అంటారు వీటిని, రింగ్ షేప్లో ఉన్న దాంట్లో మట్టి పోస్తుంది. ఫస్ట్ మట్టి పోసాక ట్యూబ్తో మోటార్ నుంచి ఇక్కడ వాటర్ పెడతాం. వాటర్ పెట్టాక ట్రాక్టర్ అలా ఒక హాఫ్ డే అన్నా మినిమం ఉంటే తొందరగా అవుతుంది అన్నమాట. అంటే మట్టి మనకి ట్రాక్టర్తో చేయడానికి ఫ్రీ అవుతుంది. దాంట్లో వాటర్ పెట్టాక ఈవినింగ్, మార్నింగ్ పెట్టాక లేకపోతే ఈవినింగ్ ట్రాక్టర్తో ఒక 1.5 hour ఇట్లా తొక్కుతాడు. ఆ ట్రాక్టర్తో తొక్కినప్పుడే అది ఓకుంది కదా హస్క్, రైస్ హస్క్, అది తీసుకుని దీంట్లో వేస్తాడు. మనం తీయించుకునే క్వాలిటీ బట్టి వేసుకోవచ్చు. అది వేసుకున్నాక తొక్కేసాక వదిలేస్తాడు కదా. తర్వాత ఈ పీచ్ ఉంది కదా, ఈ మట్టి ఎప్పుడైతే వేసాడో స్టార్టింగ్లో ఆ మట్టితోనే బూడిద వేస్తాడు అన్నమాట. ఎవరి క్వాలిటీ బట్టి వాళ్ళు అన్ని డొక్కులే, ఐ మీన్ అదే ఉంటుంది కదా ఈ JCBకి ఎదర ఫ్రంట్ పోర్షన్, దాంతో పోసుకుంటారు ఇన్ని అని చెప్పేసి కంబైన్ చేస్తాడు, మిక్స్ చేసేస్తాడు మట్టిని బూడిదని. నీళ్ళు పెట్టుకుంటాము. నీళ్ళు పెట్టుకున్నాక ఒక 1.5 hour అలా దొక్కుతాడు. 2 hours, 1 hour 2 hours తొక్కాక ఆ ఓకేస్తాడు కదా, ఆ ఓకుతో పాటు తొక్కేసాక అప్పుడు తర్వాత పీచు వేస్తాడు పైన. ఈ పీచు ఒక 3/4 ట్రాక్టర్ అంటే క్వాలిటీ బట్టి హాఫ్ ట్రాక్టర్ నుంచి 1 ట్రాక్టర్ వరకు పెట్టుకుంటారు. అంటే మీ దాంట్లో మళ్ళీ క్వాలిటీలు ఉంటాయా? మెడికల్లో క్వాలిటీలో క్వాలిటీ ఉంటాయి. మీరు అన్నీ చేస్తారు, ఒకటే కాకుండా ఈ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ. అంటే మనకి ప్రెసెంట్ ఇక్కడ దగ్గరలో మార్కెట్ ఏముంది దాన్ని బట్టి తయారు చేయించుకోవాలి మేకింగ్. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ లేనిది మనం నెంబర్ 1 తీయించేసుకున్నాం అనుకో, ఈ మట్టిని వాళ్ళు ఆ బండ్లు ఉన్నాయి కదా మట్టి పళ్ళు, అవి దులుకుని ఇలా ఇలా తీసుకుని వచ్చి చేతులతో కానీ పారలతో కానీ దాంట్లో వేసుకుంటారు. డ్రై అవ్వకుండా ముందు ఇలా బరకలు వేసుకుంటాం అన్నమాట. ఇలా వేసుకున్నాక అప్పుడు అదే నార్మల్గా మిక్సింగ్ అయిపోయాక పీచు ఇంకా పీచు ఒక బూడిది. అచ్చా, మట్టి పీచు ఒక బూడిది, అది అలా ఉంటుంది. వేసేసి ఇక్కడ పెట్టడమేనా? వేసేసాక నెక్స్ట్ దీంతో తెచ్చుకుంటారు అక్కడ మట్టి. ఇక్కడ ఇటుక తెస్తారు. దీనికి మౌల్డ్ ఉంటాయి, ఉంటుంది, ఫ్రేమ్ ఉంటుంది. ఓకే, ఆ ఫ్రేమ్తో తీసుకుంటారు.
మళ్ళీ బూడిద తెచ్చుకొని మిక్స్ ఆ మట్టి ఇలా బరకాల మీద వేసుకుంటారు. కింద వేసుకుని ఆ మట్టిని బూడిదని చేతులతో ముద్ద కింద చుట్టుకొని ఆ ఫ్రేమ్లో వేసుకుని కింద పెట్టి తీస్తారు ఇటుకి. ఒక సైడ్ షేప్ ఉంటుంది, ఇంకో సైడ్ మీ పేరు ఉంటుందా? పేరేమి ఉండదు, అంటే మనం నచ్చినట్టు తీయించుకోవచ్చు. పైన వేసుకుంటారు చాలా మంది. ఆ ప్రింట్ ఉంది కదా పైన, దాని బదులు ఎస్ అని ఇలా వేసుకోవచ్చు. తీసిన ఇటుకని అవి ఎంతసేపు ఆరబెట్టాలి? వెనక సైడ్ కూడా అంటే సీజన్ బట్టి టెంపరేచర్ బట్టి. సమ్మర్లో అయితే 2 daysలోనే తిప్పేచ్చు, 1 dayలో తిప్పేచ్చు. వింటర్లో 2-3 daysకి తిప్పుతారు. నెక్స్ట్ స్టెప్ ఇలా తిప్పుతారు. నీకు క్లియర్గా అక్కడ తీసారా, ఇక్కడ ఇలా తిప్పుతారు. ఓకే, అక్కడేమో నార్మల్గా ఉంటాయి, తర్వాత తిప్పేస్తారు ఇట్లా. ఫస్ట్ తీసిన రోజు నాడు నెక్స్ట్ డే ఎలా ఉంటాయి, నెక్స్ట్ డే ఇలా తిప్పుతారు. ఉల్టా చేసాక నెక్స్ట్ ఇంకొక 1 or 2 days ఇలా పెడతారు. ఓకే, ఇట్లా పేర్చి పెట్టేస్తారు, పైకి పెడతారు. ఇక్కడ ఒక 1 or 2 days ఆరాక మనకి ఇలా డ్రై అయిపోతుందని తెలుస్తుంది. ఇది అంత డ్రై అవుతే బ్రిక్ అంత క్వాలిటీ బాగుంటుంది, స్ట్రెంత్ అంత ఉంటుంది. నువ్వు నెంబర్ 1 క్వాలిటీ చేయించేసి ఇక్కడ ఈ డ్రైయింగ్ అనేది బాగా జరగకపోతే వేస్ట్. ఏది మిస్టేక్ చేయకూడదు దీంట్లో. ఇక్కడ నుంచి ఇవి తీసుకోవడం కూడా టైంకి ఉల్టా చేసుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోతాయేమో. గట్టిగా అయిపోయినా పర్లేదు కానీ బెండ్ వచ్చేస్తుంది, షేప్ అవుట్ అవుతాయి, వంగిపోతాయి. మధ్య మధ్యలో ఏమంటే కప్పులు కూడా ఎక్కువ పాడు చేస్తాయి. ఈ వర్షాకాలం గట్ట ఇబ్బంది పడకుండా ఇలా బలమాట. ఒకవేళ వర్షం వచ్చినా కింద నుంచి వెళ్ళిపోతుంది వాటర్, పైనుంచి బరకాలు ఇవన్నీ బ్లూ కలర్ తాపం ఉంది కదా, అవి వేసి తాళ్ళు కడేస్తాం. ఇవన్నీ తిప్పేసినాయి ఈరోజు, ఎండిపోయి తిప్పేసారు. కుందులు ఇలా పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇయర్లో ఈ తిప్పేసిన కుందులు 4 మనుషులు ఉంటారు. చేంజ్ తీసుకుని వచ్చి ఇందులో ఇలా పెట్టుకుంటారు. ఇది నెక్స్ట్ స్టెప్. కుందులు ఉన్నాయి కదా, వీటిని తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటారు. ఇలా పెట్టేస్తారు. ఫస్ట్ ఒకవేళ వర్షం వచ్చిన ఇబ్బంది లేకుండా ఈ మన తయారైపోయిన ఇటుకుంటారు కదా, ఆ ఇటుకుని తీసుకొచ్చి ఇలా లైన్ కింద ఫ్రేమ్ చేసుకుంటారు. కింద అన్ని అయిపోయినాయి, ఆల్రెడీ అయిపోయిన ఇటుకే పెట్టుకుంటారు. అంటే వర్షం పడ్డా ఏం కాకుండా దానిపైన కవర్ వేసుకుని కాంటాక్ట్ అవ్వకుండా ఇలా చేసుకుని ఈ గదుల టైప్లో చిన్నగా పొయ్యిల టైప్లో పెట్టుకుంటారు. లోపల ఇది ఇలాంటి పట్టి కట్టేస్తారు. దీంట్లో మొత్తం ఇంకా మంట పెట్టడం కోసం ఇలా అవుతుంది. ఇంకేతను మెంబర్ దాంట్లో 4 అయిపోయాక ఈ కలర్ ఎలా మారుతాయి ఇప్పుడు ఇవి? ఫైరింగ్కి. అచ్చా, ఇప్పుడు పుల్ల వేస్తారు. ఇప్పుడు అది ఎలా ఇప్పుడు ఇంకా ఇది రెడీలో ఉంది. పుల్లలు మళ్ళీ వేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ఫైరింగ్ పెట్టి ముందు బయట ఒక గోడ కింద ఇలా కన్స్ట్రక్ట్ చేసి ఈ హీట్ బయటకు రాకుండా ఆపేస్తారు. ఒక 1 day 1 hour 1 day ఉంచి చిన్న కన్నం పెట్టి ఇలా కలగొడతారు. తర్వాత ఇది ఇంకా హీట్ ఉంటుంది, ఇంకా అవ్వలేదు. అదే పైన ఇంకా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఇలా కలర్ ఇట్లా మారుతుంటాయి కలర్స్. ఇది బయటది ఊకుంది కదా, హస్కేస్తారు. మళ్ళీ చుట్టూరు ఇప్పుడు లోపలైతే పుల్ల ఇది అంతా లేపుతుంది కదా, తీసేస్తామండి పక్క. ఇది ఏం చేస్తారంటే సైడ్ కి కూడా కావాలి కదా, ఈ సైడ్ కి కూడా ఇప్పుడు లోపల కాలుతుంది, ఈ సైడ్ కి కాలదు కదా, దాని మీద హస్కేస్తారు. ఇక్కడ ఇది ఇంకా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పొగలు వస్తున్నాయి. ఇది ఏమవుతుందంటే 3 స్టెప్లు ఉన్నాయా, వేసిన ఫస్ట్ 1.5-2 daysలో ఇది సెకండ్కి వెళ్తుంది. థర్డ్ డే ఇలా పైకి వెళ్తుంది. ఓకే, 4-5 days అయ్యాక మ్యాక్సిమం ఇంకా అప్పటి నుంచి వర్షం వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. 4 days అయ్యాక నెక్స్ట్ ఏంటంటే ఇది ఇలా ఉంచేసుకోవడం వల్ల ఏంటంటే యూజ్ ఆ హీట్ దానికి అలాగే అయిపోయి బిర్క్ స్ట్రాంగ్ అవుతుంది. అచ్చా, సో ఫస్ట్ మొత్తం డార్క్ గ్రీన్ ఉంటే దీంట్లో అన్నిట్లో మంటలు వేస్తాం మనం. ఇది పైన కదా ఇలా ఉంటుంది. అవుటర్ లేయర్ తీసేసి బాగుంటుంది. లోపల ఇది అవుటర్ లేయర్ కలర్ రెడ్ వచ్చిందా, రెడ్ ఉంటుంది. సో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ కలర్ ఉంటాయి, దీనికి ముందు డార్క్ ఉంటాయి, ఫస్ట్ ఇలా అవుతాయి, తర్వాత ఇంట్లో లాస్ట్ కలర్ ఇది.
ఇటుకి అయిపోయినట్టుకి గాడ్ సౌండ్ టింగ్ టింగ్ అంటది. ఇదేదో మెటల్ సౌండ్ కూడా అంటారు కదా, మెటల్ సౌండ్ గాడ్ సౌండ్ అంటే మెటల్ సౌండ్. అదే మనకి ఇక్కడ డ్రై అవ్వలేదంటే విరిగిపోతాయి. ఇరిగిపోయేంత కాదు కానీ సరిగ్గా డ్రై అవుతా సౌండ్ వస్తుంది, లేకపోతే కొంచెం వేరే సౌండ్ వస్తుంది. ఫైరింగ్ సరిగ్గా లేకపోయినా ఒక్కొక్కసారి మిస్టేక్ జరిగింది కదా. ఇప్పుడు ఇది ఉందా కలర్ చేంజ్ అవ్వలేదు, ఒకసారి ఫైరింగ్ సరిగ్గా చేయకపోతే ఇలా కొంత అలా ఒక 1000 అలా పోతుంది. ఇవి విరిగిపోయాయి చూడండి, అంటే వంగిపోయి సరిగ్గా ఫైరింగ్ కాదు. అచ్చా అచ్చా. ఇప్పుడు అవుటర్ లేయర్ ఏం చేస్తారో మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ సర్కికి అది లోపల పెట్టేస్తారా? ఇవన్నీ కాలవు కదా సరిగ్గా, ఇంకా ఇవి వేస్ట్ అయినా ఇంకా వేస్ట్ అంటే తీసుకెళ్ళిపోయి నెక్స్ట్ అవుటర్ లేయర్ పైన బాగా టాప్ లేయర్లో వేస్తూ ఉంటారు. అచ్చా అచ్చా. బాగా టాప్ లేయర్లో మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ బయటికి ఇదంతా ఇదిగో దీనికి లేదు ఇది పెట్టారా మొత్తం రెడీ అయిపోయాక దీన్ని పడగొడేస్తారు. అక్కడ ఎలా పడగొట్టారు. అచ్చా అచ్చా. ఇంకోటి ఇవేమో ఇంత ప్రాపర్ షేప్గా ఉన్నాయి కదా, ఇట్లా కరెక్ట్ షేప్గా ఉన్నాయి కదా ఇవి. ఇవెందుకు ఇట్లా ఇరిగిపోయి, అంటే ఇవి పాతేనా? ఇది అవుటర్ లేయర్, ఇది పెట్టడానికి సపోర్ట్ కి ఓకేసుకోవడానికి కట్టండి. ఇది ఏంటంటే వేస్ట్ అన్నట్టు, ఇది ఎవరు కొనుక్కోరు. మనకి ఇప్పుడు ఇందాక ఒక్కొక్కసారి కాలేదు కదా, అవును అవును, అలాంటి ఇలా యూజ్ చేసుకుంటాం ఎప్పుడైనా.